ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా బ్లెస్సింగ్స్ కోసం భార్యతో కలిసి వస్తారా? నువ్వేంట్రా ఇలా ఒక్కడివే వచ్చావు? నక్షత్రాన్ని తీసుకునే వద్దాం అనుకున్నాను పెద్దమ్మా, కానీ రా అంటే వస్తుందా? అసలే తనకిష్టం లేని పెళ్లి. అల్సేషన్ డాగ్ లాగా పైన పడి ఖర్చేస్తుందేమో అని భయపడ్డాను. అందుకే నేను ఒక్కనే రావాల్సి వచ్చింది. భూమి మెడలో కట్టాల్సిన తాళి ఇష్టం లేని నక్షత్ర మెడలో ఎందుకు కట్టావరా? అవును, భూమి మాత్రం నాతో ఇష్టంగా తాళి కట్టించుకుంటుంది అనుకున్నావా? ఏంటన్నయ్యా? ఇష్టమో కష్టమో వాళ్ళ నాన్న మాట జవదాటదు కదా. వాళ్ళ నాన్న కోసం కట్టించుకునేది నీతో తాళి. అన్నయ్యా, ఎప్పటికైనా తన మెళ్ళో తాళి కట్టాల్సింది నువ్వే. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు చెర్రి. తాళి కట్టి నేను ఆ ఇంటికి ఇల్లరికంగా వస్తాననుకున్నావా ఏంటి? అబ్బా, ఇల్లరికం కాదన్నయ్య. అసలేం జరిగిందో, ఎందుకు మీ పెళ్ళాగిపోయిందో తెలుసా నీకు? శారదా అత్తయ్యను మావయ్యని కలుపుతున్నానని తెలిస్తే తనకి కోపం రావచ్చు, అడ్డుపడొచ్చు. అప్పుడు నా ప్రయత్నం మరింత కష్టంగా మారిపోతుంది. మీ అన్నయ్యకే కాదు, అసలు ఎవరికీ చెప్పకూడదు. ఏం జరిగిందిరా? అంటే ఏం జరిగిందో నాకు యాక్చువల్గా తెలియదన్నయ్య. ఇల్లరికం రమ్మనడం వెనక ఏదో బలమైన కారణం ఉంది. అలా చెప్తే మీ పెళ్ళాగిపోతుందన్న విషయం తనకు తెలుసు. ఎందుకలా పెళ్ళాగిపోయిందో, ఏం జరిగిందో నీకు వివరంగా భూమి ఒకరోజు చెప్పి నీలో ఉన్న అపోహల్ని తొలగించి నీతో తాళి కట్టించుకుంటుందన్నయ్య. నాకు అలాంటి కల ఏమీ లేదు. నీది కల కాకపోవచ్చన్నయ్య, మీరిద్దరూ కలవాలన్న ఆశ మాకుంది. నేను, పూరి, పెద్దమ్మ, మేమందరం ఇదే ఆశతో ఎదురు చూస్తున్నాం. అందుకే నేను నక్షత్రం మెళ్ళో తాళి కట్టేశాను. త్యాగం చేశాను అనుకుంటున్నావు. నేను భూమి కలుస్తామన్న నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. అయినా నక్షత్ర మెడలో తాళి కట్టి నరకంలో అడుగు పెట్టావు. అనుభవించు. మీ అన్నయ్య మాటలేం పట్టించుకోకు నాన్నా. ఖచ్చితంగా మన ఆశ నెరవేరుతుంది. నీ త్యాగం వృధాగా పోదు. పెళ్ళయ్యి మొట్టమొదటిసారి మన ఇంటికొచ్చావు. నీకు నక్షత్రకి బట్టలు, పసుపు, కుంకుమ పెట్టాలి. ఆగు, తీసుకొస్తాను. సోదరా, నన్న నువ్వే సోదరా? ఆహా, ఏమి ఈ వైపరీత్యం? తమరు నన్ను బహు చిరాకుగాను కొంచెం కోపంగాను కదా పిలిచేడివారు. ఇప్పుడు మీ పిలుపులో ఏదో మాధుర్యం ఉన్నట్టు తోచుచున్నదే. హే పోరా డ్రామా కింగ్, నువ్వెంత కామెడీ చేసినా ఇప్పుడు నీలో నాకు మెచ్యూర్డ్ పర్సనే కనిపిస్తున్నాడు. అన్నయ్య కోసం నువ్వింత త్యాగం చేస్తావనుకోలేదు. కెన్ ఐ హగ్ యూ సోదరా? నువ్వు నన్ను పరాయివాడ్లా చూసిన ప్రతిసారి పైకి కామెడీ చేసినా లోపల బాధపడేవాణ్ణి. నా సిస్టర్కి మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు దగ్గరవుతానని మదనపడేవాణ్ణి. ఐ లవ్ యూ సిస్టర్.